ట్రావెల్స్ అంటే ఓన్లీ డివోషనల్ అని కొంతవరకు అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సో ఫార్ అంటే చార్ధామ్, దోధామ్ ఇలాగా మనం ఎక్కువగా హైలైట్ చేస్తూ అంటే ఎక్కువ మంది ట్రావెల్ అవుతా ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా అలా వచ్చింది. అదర్ దాన్ దాట్ మనం చేసేవి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్ కి కొంతమంది గూగుల్లో అంటే ఇప్పుడు మనకి వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ వాటిలో కానీ చూసి ఎక్కువగా న్యూ ట్రెండింగ్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీఆర్ అరేంజింగ్. ఓకే, లైక్ ఇక్కడ ఏంటంటే టూ థింగ్స్ ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది, ఒకటి డివోషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే లీజర్ హాలిడేస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా వచ్చేటప్పుడు అదర్ దాన్ డివోషనల్ వచ్చేటప్పుడు మనకి లీజర్ ట్రావెల్స్ అంటే ఫ్యామిలీ జస్ట్ ఫ్యామిలీ అనుకునేవి. అంటే ఇక్కడ మనకి కేరళ కానీ లేకపోతే కాశ్మీర్ కానీ సో గోవా సార్ చెప్పినట్టు గోవా కానీ లేకపోతే అండమాన్స్ అలాంటి మీకు పార్ట్ ఆఫ్ సౌత్ లో వచ్చినా కూడా ఏంటంటే సౌత్ నార్త్ లో వచ్చేటప్పుడు మీకు లదాఖ్, జమ్మూ కాశ్మీర్, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇవి అనేది ఇండియాలో వచ్చే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్. అండ్ ఇవి కాకుండా కొంతమంది ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ కానీ బ్యాచులర్స్ కానీ కూడా ట్రావెల్ అవుతూ ఉంటారు. అండ్ అవి ఏంటంటే ట్రెక్కింగ్, అడ్వెంచరస్. సో ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే కార్పొరేట్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే మెయిన్ కార్పొరేట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే 2 nights 3 days ఆర్ 3 nights 4 days. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక కంపెనీ నుంచి తీసుకొని స్పాన్సర్షిప్ లో తీసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే అకేషనలీ వాళ్ళు ఏదైనా అచీవ్ అయిన టార్గెట్స్ ని బేస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, సో అక్కడికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మనం అక్కడ కండక్టింగ్ చేసుకుంటారు అనమాట. మీటింగ్స్, అవార్డ్ ఫంక్షన్స్ అలాంటివి అవి కూడా అరేంజ్ చేస్తూ ఫాలోడ్ బై సిటీ టూర్స్. ఇప్పుడు సపోజ్ గోవా అనుకోండి, వాళ్ళకి అక్కడ తీసుకుని వెళ్ళాక ఒక పెద్ద రిసార్ట్ లో వాళ్ళు అడిగిన డేట్ లోని మనం అక్కడ హోటల్లో తీసుకొని ఒక బ్యాంకెట్ హాల్ అరేంజ్ చేస్తాం. వాళ్ళకి మీటింగ్స్ అవన్నీ అవార్డ్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై అదే రోజు ఆల్రెడీలో నెక్స్ట్ 2 days సిటీ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెస్పెక్టివ్ లొకేషన్స్ కి డ్రాప్ చేయడం అవుతుంది. అంటే పాయింట్ టు పాయింట్. దిస్ ఇస్ ఎదర్ ఇండియా ఆర్ అబ్రాడ్ కూడా సేమ్. లాస్ట్ ఇయర్ అయితే మనం సూపర్ కంపెనీస్ కూడా మనం ఎలాగ ఇంటర్నేషనల్ ఎలా జరుగుతుందంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, సీడ్ కంపెనీస్ కానీ, ఓకే ఫార్మా కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ ఏంటంటే వాళ్ళు చాలా వరకు మైస్ అంటారు అన్నమాట. మీటింగ్ ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇన్సెంటివ్ టూల్స్ ఇస్తారు కాబట్టి అక్కడ తీసుకెళ్ళాక వాళ్ళకి అవార్డ్స్ ఇది ఉంటుంది. తర్వాత కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలాంటివి కూడా అరేంజ్ చేస్తాం. సో ఇది కాకుండా ఎస్పెషల్లీ ఫర్ హనీమూన్ డెస్టినేషన్స్, ఓకే సీజన్ ప్రకారం హనీమూన్ డెస్టినేషన్స్ పెట్టి దానికి కొన్ని మన ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కమింగ్ టు పార్ట్ ఆఫ్ సీజన్ టైం కాబట్టి సమ్మర్ ఇప్పుడు మార్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ బిట్వీన్ లో హాలిడేస్ చాలా మంది ప్లాన్ చేసుకుంటారు, అయితే డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు అందరికి ఎలా వచ్చిందంటే పాస్పోర్ట్ ఉంది, ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక్క 5,000 to 6,000 or 10,000 పెట్టుకుంటే మనకి డొమెస్టిక్ వెళ్ళే దానికన్నా ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు కదా ఒక ఇది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఫ్లైట్ రేట్స్ ఈక్వల్ గా మనకి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ ఉన్న ప్లేస్ సౌత్ నుంచి ఏదైనా చూసుకుంటే ఏదైనా నార్త్ ఇండియా కానీ లేకపోతే ఇటు ఏది అండమాన్స్ కానీ లేకపోతే అటువైపు ఢిల్లీ, లడాక్ కానీ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ట్రావెల్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే అక్కడికి ఫ్లైట్ లో వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత కాస్ట్ జరుగుతుందో 50-60,000 అదే బడ్జెట్ లో అంటే విత్ ఫ్లైట్ అంటే నేను చెప్పేది ఫ్లైట్ లో వెళ్ళి వచ్చేదానికి ట్రైన్ ఎంత తక్కువ ఉంటుంది, ఫ్లైట్ లో వెళ్ళి రావడానికి ఇంచుమించు ఎట్లా వస్తుందో అదే ఇంకొక 5,000 to 6,000 పెట్టుకుంటే దే గో టు థాయిలాండ్ ఆర్ శ్రీలంక, ఓన్లీ మలేషియా. సో ఈ కంట్రీస్ కి ఏంటంటే వీసా ఫ్రీ అయిపోయిందండి. వీసా ఫ్రీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు చాలా కంట్రీస్ ఆనరబుల్స్ ఇచ్చేసారు కాబట్టి ఈజీ అయిపోతుంది. 3 nights 4 days వెళ్ళి వచ్చేస్తున్నారు, అదే బడ్జెట్ లో దొరుకుతుంది. మనం ఏంటంటే వీసా ఆనరబుల్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకున్న డేట్స్ ప్రకారం చేయడం అవుతుంది. దట్స్ కాల్డ్ ఇస్ కస్టమైజ్డ్. అంటే మనకి రెగ్యులర్ గా డిపార్చర్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్. ప్రతి మంత్ లో ఏంటంటే ఆస్ట్రేలియా కానీ మనకి చైనా కానీ నెక్స్ట్ జపాన్, ఓకే సింగపూర్, మలేషియా, థాయిలాండ్. ఈ సీజన్ లో ఏంటంటే స్పెషల్లీ యూరోప్ సీజన్ యాక్చువల్లీ అది ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే ఎవ్రీ మంత్ ఏంటంటే 1 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏప్రిల్ అండ్ మేలో అయితే 2 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్ ఇస్ ఆల్మోస్ట్ 45+ వచ్చేసినారు.
అండ్ మీకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 మెంబర్స్ అయ్యారు. మనం ఏంటంటే వీసా ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ హాలిడే హంగామా పెట్టింది, హాలిడే మార్క్ పెట్టింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా ప్లానింగ్ అంటే ఇప్పుడు దగ్గరలో కొంతమంది ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు అంటే ఒక 4 months 3 months ముందు చేసుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఎలా వచ్చిందంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అంటే మనకి ఏమైనా ఫంక్షన్లు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అంతా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఇవి మంచి ఎందుకంటే ఒకసారి కట్టేసి వెంకట ప్రవీణ్ కుమార్ అరపాటి సదరన్ ట్రావెల్స్. ఈ జనవరి 24 గురించి 24th జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు హాలిడే మార్క్ కండక్ట్ చేస్తున్నా ఉంటుంది. ఇది సమ్మర్ హాలిడేస్ ను ఉద్దేశించి కండక్ట్ చేస్తున్నాం. సో దట్ మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే బెస్ట్ రేట్స్ బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి. దీని ద్వారా మీకు ముందుగానే మీ పేరు నమోదు చేసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వెళ్తారు, గ్రూప్ వెళ్తారా, ఫ్రెండ్స్ వెళ్తారా చేస్తారు. ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిటర్న్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ హోటల్స్ రూమ్ బ్లాక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ గ్రూప్ అయితే టూర్ మేనేజర్ మీతో పాటు బయలుదేరి మళ్ళీ వాపస్ మీతో పాటు ఉంటాడు. అక్కడక్కడ ప్లేసెస్ అక్కడ టూర్ మేనేజర్ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ అతను కూడా ఇదే గ్రూప్తో పాటు ఉంటాడు. అండ్ మీరు పాస్పోర్ట్ లేని వాళ్ళకి పాస్పోర్ట్ మేము హెల్ప్ చేస్తామండి టు గెట్ ద పాస్పోర్ట్. అండ్ మేము వీసాస్ కూడా ఇస్తాము. అండ్ టూర్ బుక్ అయిన తర్వాత మీకు కాంప్లెక్స్ కూడా ఇప్పిస్తామంటే. అండ్ ముఖ్యంగా ఏంటంటే ట్రస్ట్ వర్ది. ఎన్నో ఆన్లైన్ ఎన్ని ట్రావెల్స్ ఉన్నా కూడా ట్రస్ట్ అంటే ఇంపార్టెంట్. అంటే మీరు ఎన్ని లక్షలు $7 పే చేసినప్పుడు అది మీరు వాల్యూ ఫర్ మనీ అనేది ఇంపార్టెంట్. అది వరల్డ్ ఏ టూర్ ఉండవచ్చు, ఇండియన్ ఏ టూర్ ఉండవచ్చు. సేఫ్గా తీసుకొని రావాలి. అది మా ఇన్సూరెన్స్ అండి. ప్రతి టూర్ కూడా మీకు కనీసం 5 to 10 కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు రౌండ్ ద క్లాక్ మాట్లాడచ్చు. ఏదైనా ఇష్యూస్ ఏమి రావండి, అంతా బాగా జరుగుతుంది. ఈ 56 years సదరన్ ట్రావెల్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన కారణం కేవలం కస్టమర్స్ ఒక సపోర్ట్. కస్టమర్స్ మమ్మల్ని నమ్ముతున్నారు. మేము కస్టమర్స్ నమ్మకాన్ని ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా మేము వాల్యూ ఫర్ మనీ టూర్ చాలా బాగా చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ అవుతుంది. సో మీరు తప్పకుండా ఈ టూర్ అవైల్ చేసుకోండి, ఈ డిస్కౌంట్స్ అవైల్ చేసుకోండి. మీకు చాలా బాగుంది.